దాన్ని కూడా మొదలుపెట్టినట్టు చేశారు. ఒట్నూరు మండలం అంతా విధ్వంసం. ఇంత జరుగుతూ ఉంటే దీన్ని శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. సంతోషం, ఇమ్మీడియట్ గా పోలీసులు జోక్యం చేసుకుంటున్నారు, కంట్రోల్ చేస్తున్నారు, అంతవరకు మంచిదే. కానీ కేవలం శాంతి భద్రతల సమస్య అది. బీజేపీ ఒక పథకం ప్రకారం ప్రజల మధ్య మతపరమైన చిచ్చు పెడుతోంది కదా. మరి తెలంగాణలో బీజేపీ రాకుండా చూడాల్సిన బాధ్యత లేదా కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు లేదా? ముఖ్యమంత్రి మాట్లాడలేదు, కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడలేదు, కేసీఆర్ గారు మాట్లాడారు, కేటీఆర్ గారు మాట్లాడారు, హరీష్ రావు గారు మాట్లాడారు. పోనీ వీళ్ళు ఎప్పుడు మాట్లాడట్లేదు, రోజు పేపర్లలో వీళ్ళ వార్తలు లేకుండా ఉండలేదు. కానీ ఇది కనపడలేదు ఎందుకని? అంటే లౌకిక పార్టీలుగా చెప్పుకునే వీళ్ళు బీజేపీ, ఎంఐఎంలు ప్రజల మధ్య మతం